ఒక ఊరిలో సోమరిపోతు రాము ఉండేవాడు. వాడు పని చెయ్యకుండా రోజంతా కబుర్లు చెబుతూ గడిపేవాడు. ఒకరోజు వాడికి ఒక సాధువు ఎదురై, నాయనా, అడవిలో ఒక పాత చింతచెట్టు కింద నీ తాతలు దాచిన బంగారు నాణేల బిందె ఉంది, వెళ్ళి తెచ్చుకో అని చెప్పాడు. రాము ఆశగా అడవికి వెళ్ళి ఆ చెట్టు కింద రోజంతా తవ్వాడు. ఎంత తవ్వినా బంగారం దొరకలేదు. కాని నేల మాత్రం చాలా మెత్తగా తయారైంది. నిరాశతో ఇంటికి వెళ్తుంటే మళ్ళీ ఆ సాధువు కనిపించాడు. బంగారం దొరకలేదని బాధపడకు, ఆ తవ్విన నేలలో గింజలు నాటు, వచ్చే ఏడాది నీకే తెలుస్తుంది అన్నాడు. రాము అలాగే చేశాడు. నేల సిద్ధంగా ఉండటంతో పంట అద్భుతంగా పండింది. ఆ ధాన్యాన్ని అమ్మి రాము చాలా డబ్బు సంపాదించాడు. అప్పుడు వాడికి అర్థమైంది, శ్రమ అనేదే అసలైన బంగారమని, కష్టపడితేనే ఫలితం దక్కుతుందని. ఆ తర్వాత రాము సోమరితనాన్ని వదలి కష్టపడి గొప్ప రైతుగా ఎదిగాడు. నీతి: కష్టపడకుండా వచ్చేది ఏదీ శాశ్వతం కాదు. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిసవుతుంది.